రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళే కాకుండా ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఈ జాబ్స్కి కనుక మీరు సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే లెవెల్ 7th ప్రకారం మీకు బేసిక్ పేనే 44,900 అనేది ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ డిఏ ప్రకారం మీకు 53% డిఏ వస్తుంది. అది మనకి 23,000 ఉంటుంది. ఈ విధంగా చాలా అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 80,000కి పైగానే సాలరీ వస్తుంది. అండ్ జాబ్ పోస్టింగ్ కూడా మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కల్పించే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చేటువంటి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్ని కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి 3,717 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీలోనే 1,537 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 442, ఓబీసీ 946, ఓసీ 566, ఎస్టీలో వచ్చేసి 226. ఈ విధంగా ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు ట్రాన్స్ఫర్ లేబిలిటీ అనేది ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ అర్బన్కి సంబంధించినటువంటి లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. అయితే ఈ యొక్క జాబ్స్కి అంటే మనకి ఏదైతే ఈ యొక్క గ్రేడ్ 2కి సంబంధించి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నాయి కదా, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వీటికి మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే టోటల్గా మనకి 3 స్టేజెస్లో సెలక్షన్ జరుగుతుంది. ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కేవలం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో మనకి చూడండి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఆర్ లాజికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్. ఈ టాపిక్స్ మీద మీకు ప్రతి సెక్షన్ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి మైనస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. 1 అవర్ పాటు కూడా ఎగ్జామ్ అనేది ఉంటుంది. 100 మార్క్స్కి అయితే ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది పర్టికులర్గా మనకి ఎప్పుడు ఉంటుంది అనేది వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. దాని తర్వాత ఎవరైతే టైర్ 1 ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారో సో వాళ్ళకే టైర్ 2 అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే మనకి టైర్ 1 అనేది ప్రిలిమ్స్ లాగా, టైర్ 2 అనేది మెయిన్స్ లాగా అనమాట. టైర్ 2లో ఏంటి అంటే డిస్క్రిప్టివ్ విధానంలో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో 50 మార్క్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎస్ఏ వచ్చేసి 30 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ ప్రెసైజ్ రైటింగ్కి సంబంధించి 20 మార్క్స్, 1 అవర్ ఉంటుంది. ఇది వచ్చేసి 50 మార్క్స్. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా యొక్క జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా మనకి సెలక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మీరు అప్లై చేసేటప్పుడు 5 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ప్రిఫరెన్సెస్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసేటప్పుడు మీకు నచ్చినటువంటి సెంటర్ అనేది సెలెక్ట్ అయితే చేసేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ సొంత జిల్లాకే దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 19th జూలై డేట్ అనేది నోట్ చేసుకోండి. 19th జూలై నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంకా స్టార్ట్ కాలేదు, మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ చేస్తారు. 19th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 10th వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు ఆన్లైన్లో. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా అప్లై చేయాలి. సో దీనికి సంబంధించి మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను మొబైల్లో ఎలా అప్లై చేయాలనేది. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో, డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ రూపంలో మీరు ఈ వీడియోని ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అనేది ఇంట్రెస్ట్ ఉంది అనేది. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీరు బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, మీరు ఈవెన్ ఏ విభాగంలో బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.
ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం జనరల్ అభ్యర్థులు ఓసీ వాళ్ళు 27 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 450 అనేది అందరూ కూడా పే చేయాలి. కాకపోతే ఇక్కడ ఎవరైతే ఇక్కడ మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు అనేది కట్టాల్సినటువంటి పని లేదు. జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలు మాత్రమే ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజుతో పాటు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రిలీజ్ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి మనకి జూలై 19 నుంచి ఒక వెబ్సైట్లోకి వచ్చేసి మీరు ఆ డీటెయిల్స్ అన్ని అప్డేట్ అవుతే ఆ రోజు నుంచి అయితే అప్లై చేయాలి. ప్రజెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు ఆన్లైన్ అప్లికేషన్ అనేది. సో మీకు